స్వీటీకి ఏం కాకూడదని మా నాన్నని వీళ్ళని ఒప్పించి ఇక్కడికి తీసుకొచ్చింది. మనందరికీ కావాల్సింది స్వీటీ బాగుండడమే కదా, అర్థం చేసుకో. సార్ మీకేం తెలీదు, అందుకే ఇలా అంటున్నాను. ఏంటి మాకేం తెలీదా? అసలు స్పృహలోనే ఉన్నావా? ఏమన్నా అంటే మంకు పట్టుకొని కూర్చుంటావు. ఎదుటి వాళ్ళు ఎందుకు చెప్తున్నారో ఏంటో అని కొంచెం కూడా ఆలోచించవా? ఆలోచించాను కాబట్టి వద్దు అంటున్నాను. ఓకే ఫైన్, నీ ఆబ్జెక్షన్ ఏంటి? వీళ్ళు స్వీటీ కన్నవాళ్ళు కాదు అనే కదా? అది నిజమో కాదో తేలుదాం. డాక్టర్, టెస్టులు చేస్తే వీళ్ళు స్వీటీ కన్నవాళ్ళు కాదో అని కూడా తెలిసిపోతుంది కదా? ఆఫ్ కోర్స్ తెలిసిపోతుంది. అప్పుడు ఝాన్సీ డౌట్ తో పాటు స్వీటీ విషయంలో నెక్స్ట్ స్టెప్ ఏంటనేది కూడా క్లారిటీ వస్తుంది కదా? అవును మేడం. సరే, వీళ్ళని తీసుకెళ్ళండి. కానీ ఝాన్సీ మేడం ఒప్పుకోవట్లేదు కదా మేడం? నేను చెప్తున్నాను కదా, మీరు టెస్టులు చేయండి. సరే మేడం. డాక్టర్ మోనికా, సార్ వీళ్ళు స్వీటీ పేరెంట్స్ అంటున్నారు. స్వీటీకి వీళ్ళ బోన్ మ్యారో మ్యాచ్ అవుతుందో లేదో ల్యాబ్కి తీసుకెళ్లి టెస్ట్ చేయండి. అలాగే సార్. త్వరగా చేయండి. మీరు ఈవిడితో వెళ్ళండి. రండి. వెళ్ళండి. కూర్చోండి. చెయ్యిలా ఇవ్వండి. ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఎగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా, బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా, చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేర్చనా, నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా. మీరండి. మామయ్య గారు, టాబ్లెట్స్ వేసుకోండి. అక్కర్లేదు. అది కాదు మావయ్య, టాబ్లెట్ వేసుకోకపోతే బీపీ కంట్రోల్లో ఉండదు కదా. ఈ ఇంట్లో జరిగే సంఘటనలు చూస్తుంటే బీపీఏ కాదు సర్వ రోగాలు వచ్చి పడేటట్లున్నాయి. ఇవో. అసలు అక్కడ ఏం జరుగుతుందంటావురా? ఎవరు ఫోన్ కూడా చేయటం లేదు. ఈ ట్రీట్మెంట్ సంగతి ఏమో గానీ వీళ్ళ వల్ల మనం పేషెంట్లు అవుతున్నాం. ఇది ఇలాగే కొనసాగితే ఈ టెన్షన్ తట్టుకోలేక ఏదో ఒక రోజు నేనే పైకి పోతానేమో. నాన్న, మీరు టెన్షన్ పడకండి, అన్నయ్యతో నేను మాట్లాడతాను. రేయ్, స్పీకర్ ఆన్ చేయరా. హలో అన్నయ్య, స్వీటీకి ఎలా ఉంది? ఇంజెక్షన్ చేశారు, నిద్రపోతుంది. కానీ తన పరిస్థితి చాలా క్రిటికల్ గానే ఉందంటున్నారు. ఆ రాజయ్య వాళ్ళ బోన్ మ్యారో మ్యాచ్ అయిందా? ఇంకా టెస్ట్ చేయలేదు నాన్న. ఇంకా చేయకపోవటం ఎట్లా? ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారు? అంటే నాన్న. పర్లేదు చెప్పు. వాళ్ళని టెస్ట్ చేయడానికి ఝాన్సీ ఒప్పుకోలేదు.
వాళ్ళకి టెస్టులు చేయొద్దని ఆపడానికి ఆమె ఎవర్రా? తను ఆపుతుంటే మీరంతా ఏం చేస్తున్నారు? మృణాల్ని కన్విన్స్ చేసిందన్న. ఇప్పుడే వాళ్ళని టెస్ట్లకు పంపించింది. ల్యాబ్కి తీసుకెళ్లి శాంపిల్స్ కలెక్ట్ చేస్తున్నారు. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత విషయం ఏంటనేది చెప్తా అన్నారు. మీరేం కంగారు పడకండి అన్న. కంగారు పడకుండా ఎలా ఉండమంటావురా? అలాగే అన్నయ్య, రిపోర్ట్స్ వచ్చాక ఫోన్ చెయ్యి. రేయ్, ఎందుకు కట్ చేసావు? మాట్లాడుతున్నాను కదా. నాన్న, అక్కడ వాళ్ళేదో హడావుల్లో ఉంటారు. రిపోర్ట్స్ వచ్చాక చెప్తామంటున్నారు కదా. అసలు ఈ ఝాన్సీ తన గురించి తనేమనుకుంటుంది? ఈ సొసైటీలో తనకంటే పెద్దవాళ్ళు ఎవరూ లేరనుకుంటుందా? ప్రతి విషయంలోనూ తన మాటే చెల్లాలనుకుంటుంది. పట్టు విడవదు, చెప్తే అర్థం చేసుకోదు. తను చేసే పనులకు ఒళ్ళు మండిపోతుంది. మావయ్య ప్లీజ్ ఆవేశపడకండి. అసలు ఆ ఝాన్సీ పిల్లల్ని మాత్రం ఇంటికి తీసుకురాలేదు, వాళ్ళతో పాటు గంపడి గండాలను కూడా మోసుకొచ్చింది. అసలు వాళ్ళని భరించడమే ఎక్కువ అనుకుంటుంటే ఈ దరిద్రాలను కూడా భరించాల్సి వస్తుంది. అసలు మనకేమిట్రా ఈ కర్మ? నేను ఏ జన్మలో ఏ పాపం చేశానో ఈ జన్మలో ఇలా అనుభవించాల్సి వస్తుంది. చచ్చా! ఎటువైపో ఎటువైపో జీవితమే ఎటువైపో, కడవరకో నడివరకో జీవితమే విధి వరకో. మనిషి గుణం మనిషితనం నడుమనరణమే సిరికో. శ్రీవల్లి వచ్చి కూర్చోండి. కోసం దేవుడైన రాయి దాటి ఎందుకో. ఎటువైపో ఎటువైపో జీవితమే ఎటువైపో, కడవరకో నడివరకో జీవితమే విధి వరకో. మనిషి గుణం మనిషితనం నడుమనరణమే సిరికో. ఎవరో ఆకలికి ఎవరో ఆహుతయ్యే యాగం ఆగనన్నదే. మేకవన్నె పులి మనలోనే కదిలి మననే తింటూ ఉన్నదే. లేరు మంచే ఉందొకటే వంచన కంచే. మేలుకోరి మేలుకో. పోదాం పావే. గది కాదయ్యా, మనం పోతే బిడ్డ ఆపరేషన్ ఆగిపోద్దయ్యా. నిజమే, కానీ మనం వీళ్ళు చెప్పినట్టు చేస్తే ఇంకా మన మీద నిందలేస్తారే. అవన్నీ నేను భరించలేను. లేదయ్యా, మన బిడ్డ కోసం భరించాలే. అవసరం లేదు. అయినా కిన్ని దినాలు మన బిడ్డ లేకుండా మనం బతికినాం కదా. ఇప్పుడు కూడా ఏడుస్తున్నావు తూడుస్తున్నావు గట్లనే బతికేద్దాం. రావే. వద్దయ్యా, నా మాట వినయ్యా. రావే. వద్దయ్యా, నా మాట వినయ్యా. అరే నువ్వు రావే. అయ్యా, నా మాట వినయ్యా. రావే. చెప్పేది రాజయ్య. అయ్యా మేడం, ఇప్పుడేం చేద్దాం? నన్ను అడుగుతారేంటి? ఉంది కదా ఈ మహాతల్లి, తన్నే అడగండి. సూటిపోటి మాటలతో వాళ్ళని అవమానించింది. వాళ్ళు హర్ట్ అయి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేనేం చేయలేను.
ఏంటి మేడం ఇలా చేశారు? ఇన్ని రోజులు డోనర్ దొరకపోవడం వల్లే కదా ట్రీట్మెంట్ పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాం. అసలు ఇప్పుడు స్వీటీ కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. ఇలాంటి సిచ్యువేషన్లో డోనర్ దొరికితే అనవసరంగా వాళ్ళని పంపించేశారు. ఏం పర్లేదు సార్, మీరు ఎలాగో వెబ్సైట్లో పోస్ట్ చేశారు కదా, డోనర్స్ ఎవరైనా దొరుకుతారేమో చూద్దాం. మళ్ళీ డోనర్స్ కోసం చూడడం ఏంటి మేడం? శ్రీవల్లి ఉంది కదా. డాక్టర్ ప్లీజ్, మీరు వాళ్ళ గురించి మర్చిపోండి. స్వీటీ ప్రాణాలు తీయడానికి ఇదొక్కటి చాలు. మేడం ఇక చాలు ఝాన్సీ. నీ ప్రాణం అనుకుంటున్న స్వీటీ ప్రాణాలు కాపాడుకుంటావో తీసుకుంటావో అది నీ ఇష్టం. అన్నయ్య పదండికి వెళదాం. ఝాన్సీ, మంచి అవకాశాన్ని మిస్ చేశావు. స్వీటీకి ఏదైనా అయితే అందుకు కారణం నువ్వే అవుతావు. పద కమలా, పద. మావయ్య మంచినీళ్ళు తీసుకోండి. ఆ శ్రీవల్లి బోన్ మ్యారో మ్యాచ్ అయింది కదా. ధనుంజయ్ వాళ్ళు ఇంటికి రాకుండా అక్కడే ఉండి ఏం చేస్తున్నారు? ఆపరేషన్ పూర్తయ్యేంత వరకు అక్కడే ఉంటారేమో నాన్న. ఏంటో ఇది, అలాగా జనానికి మనం ఊడిగం చేయాల్సి వస్తుంది. ఇంకా ఎన్ని రోజులు ఈ టెన్షన్ అనుభవించాలో ఏంటో. బోన్ మ్యారో మ్యాచ్ అయింది కాబట్టి ఇంకా టెన్షన్ లేదు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారంట. ట్రీట్మెంట్ జరగడం లేదు. ఏంటి మున్నాళ్ళని, బోన్ మ్యారో మ్యాచ్ అయింది అన్నారు కదా? అవును డాడ్, బోన్ మ్యారో మ్యాచ్ అయింది కానీ ట్రీట్మెంట్ జరగదు. ఎందుకు? నన్ను అడగడం కాదు డాడ్, ఆ పిల్లల ముద్దుల నానమ్మ ఉంది కదా, ఈవిడ గారినే అడగండి. ఏమైంది కమలా? అలా సైలెంట్ గా ఉంటావేంటి వదినా? హాస్పిటల్లో ఆ ఝాన్సీ చేసిన ఘనకార్యం చెప్పు. ధనుంజయ్, విషయం చెప్పకుండా ఎవరికి వాళ్ళు ఇలా ఉంటే నేను ఏమనుకోవాలి? ఇంతకీ ఝాన్సీ ఏం చేసింది? అంటే నాన్న, రాజయ్య వాళ్ళని ఝాన్సీ అవమానించిందని వాళ్ళు ట్రీట్మెంట్కి ఒప్పుకోకుండా వెళ్ళిపోయారు. ఇంకా చూస్తారేంటి సార్, వాళ్ళని బయటికి పంపించేయండి. మేము ఆపరేషన్కి ఒప్పుకోము. అరే నువ్వు రావే. రాజయ్య, వాళ్ళు కూడా మనుషులే కదా, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఎవరైనా ఎందుకు పడతారు? అందుకే వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ దరిద్రాన్ని తగలయ్యా. ఇన్ని రోజులు డోనర్ దొరకలేదని తలపట్టుకుంటే ఇప్పుడు డొనేట్ చేస్తానన్న వాళ్ళని తిట్టి పంపించడం ఏమిటో నాకు అర్థం కావటం లేదు. అసలు ఆ ఝాన్సీ క్యారెక్టర్ ఏమిటో తెలియటం లేదు. ఇప్పుడు ఏదన్నా అయితే మళ్ళీ మన మీదనే పడి అరుస్తుంది. తన అరుపులకు నాకు లేని రోగాలు వస్తున్నాయి. నాన్న ప్లీజ్ కూల్గా ఉండండి. ఎలా ఉండాలరా? దేశంలో ఏ ఇంట్లో లేని సమస్యలన్నీ నా ఇంట్లోనే ఉన్నాయి. ఆ ఝాన్సీ రోజు రోజుకి సమస్య మీద సమస్య తీసుకొస్తూనే ఉంది. అసలు ఆ పాపని తను ఏం చేద్దాం అనుకుంటుంది? ఎవరికి తెలుసు డాడ్? అయినా తనేమైనా చేసుకునివ్వండి, మనకు అనవసరం. అది కాదు మృణాల్ని, కోర్టు ఆర్డర్ ఒకటి ఏడ్చొచ్చింది కదా. ఇప్పుడు ఆ పాపకి ఏదైనా అయితే అందరూ మనల్నే అంటారు. కానీ
ఆ ఝాన్సీ అలా ఆలోచించడం లేదు కదా. నేను ఆల్రెడీ చెప్పాను కూడా, ఇది మా ఇంటి సమస్య, నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు అని. కానీ తను వినలేదు. ఎందుకు వింటుంది? మన పరువు తీయడానికే పూనుకుంది కదా. ఆ ఝాన్సీ ముళ్ళ కంచెలా మన చుట్టుముట్టింది. మనం ఏం చేసినా ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తూనే ఉంది. ఈ బాధను భరించడం కన్నా చావటం మేలనిపిస్తుంది. నానా, అక్క అక్క రాణి, స్వీటీకి ఎలా ఉంది? నేను ఇప్పుడు అర్జెంటుగా డాక్టర్తో మాట్లాడాలి. స్వీటీతో పాటు ఐసీయూలో గౌతమ్ గారు కూడా ఉన్నారు. నువ్వు వెళ్ళు, సరేనా? మే కమిన్ డాక్టర్? ఎస్ కమిన్. కూర్చోండి. థ్యాంక్ యూ డాక్టర్. ప్లీజ్ డాక్టర్, డోనర్ గురించి ట్రై చేయండి. మేడం, స్వీటీకి బోన్ మ్యారో ప్రాబ్లం ఉందని తెలిసినప్పటి నుంచే డోనర్ గురించి ట్రై చేస్తూనే ఉన్నాం కదా. డాక్టర్, ఇటలీలో ఈ మధ్య ఒక డోనర్ దొరికాడు, కానీ అక్కడికి తీసుకెళ్లే కండిషన్లో స్వీటీ లేదు. కానీ అదృష్టం కొద్దీ ఆ శ్రీవల్లి బోన్ మ్యారో మ్యాచ్ అయింది. అలాంటిది మేడం ఇప్పుడు వాళ్ళని తిట్టి పంపించేశారు. మీరే చూశారు కదా డాక్టర్, స్వీటీ వాళ్ళని చూస్తేనే భయపడిపోతుంది. డోనర్ వాళ్ళైతే అసలు ట్రీట్మెంటే చేయించుకోను అని అంటుంది కదా. ఏం మాట్లాడుతున్నారు మేడం? చాలా మంది పేషెంట్లు ఆపరేషన్ అంటే భయపడిపోతుంటారు. అలా అని ఆపరేషన్ చేయకుండా ఉండలేం కదా. అనస్థిసియా ఇచ్చి నొప్పి తెలియకుండా ఆపరేషన్ చేస్తాం కదా. అది వేరు ఇది వేరు డాక్టర్. కాదు మేడం, ఇది కూడా అంతే. స్వీటీ చిన్నపిల్ల, తన భయాలేవో తనకున్నాయి. మీరే ధైర్యం చెప్పి సర్ది చెప్పాలి. నేను ఈగో కోసం, నా పంతం కోసం అలా చెయ్యలేదు. స్వీటీ ఆ రాజయ్య వాళ్ళు చూస్తేనే భయపడిపోతుంది, వణికిపోతుంది. వాళ్ళని అక్కడి నుంచి పంపించమని స్వీటీ ఏడుస్తుంటేనే నేను అలా మాట్లాడాను. అంటే అది పంపించమంటే పంపించేస్తావా? అసలు దానికి పట్టుమని 10 ఏళ్లు కూడా లేవు. ఆమె గారు అడిగారంట, ఈమె గారు చేశారంట. ఎంత సింపుల్ గా చెప్తుందో చూడండి. సరే, అది ఇప్పుడు నిన్ను గంగలో దూకమంటుంది, దూకేస్తావా? పిల్లలు చిన్న వస్తువు అడిగితేనే అది మంచో చెడో ఆలోచించుకొని మరీ కొనిస్తాం. అలాంటిది ఇంత సీరియస్ సిచ్యుయేషన్ లో ఆ పిల్ల చెప్పిందని నువ్వు వాళ్ళు పంపించేయడం ఏమిటి? నీకు విచక్షణ లేదు, బుద్ధి లేదు. కేసు వాదించేటప్పుడు 100 రకాలుగా ఆలోచిస్తావు కదా, మరి ఇది ఆలోచించలేకపోయావా? ఎవరెవరి మాటలో పట్టుకుని మా జీవితాలతో చెలగాటాలాడుతున్నావు. అదేం లేదు సార్, మీరు అనవసరంగా నన్ను తప్పు పడుతున్నారు. మేము తప్పు పట్టడం కాదు ఝాన్సీ, వాళ్ళని పంపించి నువ్వే తప్పు చేశావు. సార్, అసలు ఈ విషయంలో డెసిషన్ తీసుకోవాల్సింది మేము. మధ్యలో నీ బోడి పెత్తనం ఏమిటి? ఇన్నాళ్ళు డోనర్ దొరక్క నీతో పాటు అందరూ తలలు బాదుకున్నారు. అలాంటిది మృణాల్ని చాలా కష్టపడి వాళ్ళని తీసుకొచ్చింది. నువ్వేమో బంగారం లాంటి అవకాశాన్ని చెడగొట్టేశావు. ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వద్దని తనకు ముందే చెప్పాడు డాడ్, కానీ తను వినలేదు. ఎందుకు వింటుంది? తనకు కావాల్సింది మనం ప్రశాంతంగా ఉండకూడదు. ఇప్పుడు నువ్వు చేయాల్సిందంతా చేసేసావు, కానీ రేపు పొద్దున పాపకేమన్నా అయితే మళ్ళీ నువ్వే కోర్టుకెక్కేస్తావు కదా. ఫలానా సోమేశ్వరరావు ఫ్యామిలీ నిర్లక్ష్యంతో ఒక పసిబిడ్డ చావుకు కారణమైందని పేపర్లలోనూ, టీవీల్లోనూ, సోషల్ మీడియాలోనూ హల్చల్ చేస్తావు కదా. అవన్నీ మేము చూడలేక, చదవలేక గుండెలు పగిలి చావాలి. అప్పుడు నీకు సంతోషంగా ఉంటుందిగా. అదేం లేదు సార్, నేనెప్పుడు మీ క్షేమం కోరుకునేదాన్ని కానీ చెడు కోరుకునేదాన్ని కాదు. మరి నువ్వు అలా ఆలోచించేదానివే అయితే ట్రీట్మెంట్కి ఎందుకు అడ్డుపడ్డా? పాపకి ఏమవుతుందో, ఎక్కడ నువ్వు మమ్మల్ని ఏమంటావు అని మేమందరం చాలా కంగారు పడుతున్నాం. కానీ నువ్వు మాత్రం
అవేం పట్టించుకోకుండా వాళ్ళని పంపించేశావు. నువ్వు లాయరే కదా, నువ్వే చెప్పు, ఇందులో ఏమైనా న్యాయం ఉందా? అసలు నేను ఏ జన్మలో ఏ పాపం చేశానో, ఎవరి శాపం తగిలిందో గాని నువ్వు మాత్రం శనిగా దాపురించావు, మమ్మల్ని పీక్కుతుంటున్నావు. చెప్పి చెప్పి నా నోరు పడిపోతుంది కానీ నీ తీరు మాత్రం మార్చుకోవడం లేదు. అయినా నిన్ను కాదులే, నిన్ను కని పారేసిన వాడని అనాలి, నిన్ను పెంచి పోషించిన వాడని అనాలి. మేం చేయాల్సింది చేశాం. ఇక ఆ పాపని బ్రతికించుకుంటావో లేదో నీ ఇష్టం. ఝాన్సీ, స్వీటీకి ట్రీట్మెంట్ జరిగి క్షేమంగా ఉండాలంటే ఆ రాజయ్య వాళ్ళు హాస్పిటల్కి రావాలి. నువ్వు తిట్టడం వల్లే వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి నువ్వే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని బతిమలాడతావో, కాళ్ల మీదే పడతావో, లేదా కోర్టుకే లాగుతావో అది నీ ఇష్టం. కానీ వాళ్ళని మాత్రం నువ్వే తీసుకురావాలి. అది కాదు మేడం, నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకోండి. మాట్లాడకు ఝాన్సీ, ఇక్కడ నీ మాటలు వినడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. అనవసరంగా పాపకి ట్రీట్మెంట్ జరగకుండా చేశావు. నిన్ను చూస్తేనే నాకు చాలా ఇరిటేట్ గా ఉంది. ముందు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళు, వెళ్ళు. ఇంకా చూస్తా, వెళ్ళు. వంశీ, ఇంతకీ నువ్వేమైనా తిన్నావా? తిన్నాను పిన్ని. పిన్ని, అందరూ నీ మీద షౌట్ చేస్తున్నారెందుకు? అంటే నిజంగా నువ్వు వాళ్ళని పంపించేశావా? వాళ్ళని చూడగానే అక్క చాలా భయపడిపోతుంది. పిన్ని, పిన్ని, అమ్మ, పిన్ని, పిన్ని, నన్ను పంపించొద్దు పిన్ని, ప్లీజ్ పిన్ని. వీళ్ళు స్వీటీ కన్నవాళ్ళు కాదు అని తేలిపోయింది కదా, ఇంకా చూస్తారేంటి? పంపించేయండి. నా మాట వినయ్యా, వెళ్ళండి చెప్పేది. రాజయ్య, అలా జరిగిందా పిన్ని? అవునన్నా. మరైతే వాళ్ళు ట్రీట్మెంట్ కి ఒప్పుకోకపోతే అక్కడ ప్రాబ్లం అవుతుంది కదా పిన్ని. పిన్ని, ఒక పని చేస్తావా? ఏంటి? నన్ను ఆ బూచోడున్నాడు కదా, రాజయ్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్తావా? ఎందుకు నాన్నా? నేను వాళ్ళ కాళ్ళ మీద పడి అక్కడిని బ్రతికించమని రిక్వెస్ట్ చేస్తాను. అప్పుడు వాళ్ళు తప్పకుండా వస్తారు. రా పిన్ని, వెళ్దాం. వంశీ, వద్దు నాన్నా. లేదు పిన్ని, నాకు అక్క కావాలి. అక్క లేకుంటే నేను ఉండలేను. ప్లీజ్ పిన్ని, వెళ్దాం పదా. వంశీ, అవసరం లేదు, అక్కకేమీ కాదు. మరి వాళ్ళు రాకపోతే అక్కకి ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది? అదంతా నేను చూసుకుంటాను, నువ్వేం భయపడకు. ఎలా అయినా సరే అక్కకి నేను ట్రీట్మెంట్ చేయిస్తాను, సరేనా? నువ్వేమీ ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో. ఏం పిన్ని, ఏం చేస్తున్నావు? స్వీటీ ట్రీట్మెంట్ కోసం డోనర్ కోసం వెతుకుతున్నాను. ఝాన్సీ, చెప్పండి మేడం. నన్ను ఒక దగ్గరికి తీసుకెళ్తావా? ఎక్కడికి? అదేనమ్మా, ఆ రాజయ్య వాళ్ళింటికి. అంటే నేను చేసింది తప్పని మీరు కూడా అనుకుంటున్నారా? ఆహా, అదేం లేదమ్మా. అయినా ఇప్పుడు మనం ఆలోచించాల్సింది తప్పుల గురించి కాదమ్మా, స్వీటీ ట్రీట్మెంట్ గురించి ఆలోచించాలి. అందుకు వాళ్ళ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు మేడం. ఏదో ఒకటి చేసి వేరే డోనర్ని పట్టుకుంటాను.
ఖచ్చితంగా స్వీటీకి ట్రీట్మెంట్ జరిపిస్తాను. అది నువ్వనుకున్నంత ఈజీ కాదని నీకు కూడా తెలుసు కదా. ఇన్నాళ్ళు మనం డోనర్ కోసమే వెతికాం కదా. ఎవరు దొరక్కపోయేసరికే కదా నువ్వు గౌతమ్ స్వీటీ కన్నవాళ్ల కోసం వెతికారు. అలాంటిది ఇప్పుడు వేరే డోనర్ దొరుకుతారనుకోవడం కరెక్ట్ కాదమ్మా. అసలే స్వీటీ హెల్త్ కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది. మన అదృష్టం కొద్దీ ఆ శ్రీవల్లి బోన్ మ్యారో మ్యాచ్ అయ్యింది. ఇంకా టైం వేస్ట్ చేయకుండా వెంటనే వాళ్లతో మాట్లాడి ట్రీట్మెంట్ చేయించాలి. అలా అయితేనే స్వీటీని మనం కాపాడుకోగలం. కానీ డోనర్ వాళ్ళైతే స్వీటీ ట్రీట్మెంట్ చేయించుకోనంటుంది కదా మేడం. తను అంటుంది నిజమే, కానీ మనం ఏదో ఒకటి చేసి తనకి సర్ది చెప్దాం. ప్రాణం ముఖ్యం కదమ్మా. ఇంకో విషయం అమ్మా, ఏంటి తల్లి ఇది? ఇంకా నాకెన్ని పరీక్షలు పెడతావు? చిన్నప్పుడు నాకు అమ్మా నాన్నల్ని దూరం చేశావు. తర్వాత నన్ను సొంత కూతుర్లా చూసుకున్నా మా అక్క బావల్ని దూరం చేశావు. ఇప్పుడేమో నేను కూతుర్లా చూసుకునే స్వీటీని కూడా దూరం చెయ్యాలనుకుంటున్నావా? పిల్లల్ని ఆ ఇంట్లో వాళ్ళకి దగ్గర చేస్తానని మా అక్క బావలకి మాట ఇచ్చాను. నేనిప్పుడు వాళ్ళకి దగ్గర చేయడం పక్కన పెడితే కనీసం స్వీటీని కాపాడుకోలేకపోతున్నాను. ఇది డబ్బుతో తీరిపోయే సమస్య అయితే ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టేదాన్ని, కానీ అది కాదు. అందుకే నాకిష్టం లేకపోయినా కూడా ఆ రాజయ్య వాళ్ళింటికి వెళ్ళాను. నా మనసు చెప్పుకుని మరీ క్షమాపణ అడిగాను. అయినా కూడా వాళ్ళ మనసు కరగలేదు, ట్రీట్మెంట్కి ఒప్పుకోలేదు. నాకేం చెయ్యాలో అర్థం కావట్లేదు. నా ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న బిడ్డని ఎలా అయినా కాపాడుకోవాలి. నువ్వే ఏదో ఒక దారి చూపించు తల్లి. ఇప్పుడు నేనేం చేస్తే స్వీటీ ప్రాణాలు దక్కుతాయి? 2 కోట్లు ఇస్తే దక్కుతాయి. ఏంది మేడం, అమ్మోరు మాట్లాడింది అనుకుంటుర్రా? కాదు, ఆ మాట నాది. అవు మేడం, 2 కోట్లు నాకిస్తే స్వీటీ ప్రాణాలు దక్కుతాయి. ఏం మాట్లాడుతున్నావు? ఇందాక డబ్బులు వద్దన్నావు కదా? అవు గది అప్పుడు, ఇప్పుడు కావాలంటున్నా. మీరిట్లా 2 కోట్లు ఇయ్యగానే నేనట్లా నా పెండ్లాన్ని దావకాలకు తోలుకొస్తా, బిడ్డ బతికేలా చేస్తా. గిది ముచ్చట. ఇంకో విషయం, ఈ ముచ్చట మన ఇద్దరి మధ్య ఉండాలి. 3వ కంటికి తెలవకూడదు, నా పెండ్లాని కూడా. అంటే నువ్వు శ్రీవల్లి దగ్గర మారినట్టు నటిస్తున్నావా? హౌ కాదని ఎవరు చెప్పారు? అసలు నువ్వు మనిషివేనా? కాదు మేడం,
నేను మనిషినే అని మీకు చెప్పినానా లేదే? ఈ రాజుగాడు రాక్షసుడు. నేను బతకనీకి ఎన్ని కథలైనా చెప్తా, ఎట్లయినా నటిస్తా. లేకపోతే మీరు 4 మంచి ముచ్చట్లు చెప్తే ఇంటిని అనుకుంటీరా? నీకు నిజంగా డబ్బులు కావాలనుకుంటే ధనుంజయ్ గారు ఇచ్చినప్పుడు తీసుకోవచ్చు కదా. మేడం, గదెంత 10 లక్షలే కదా, గది నాకు సరిపోదు. నాకు ముందు నుంచి డౌట్ గానే ఉంది, నీ మనసులో ఇలాంటి కుట్ర ఏదో ఉందని. నాకు తెలుసు మేడం, మీరు చాలా తెలివైన వాళ్ళని. ఎందుకో తెలుసునా? పొత్తిళ్లలో ఉన్న బిడ్డని ఎత్తుకుపోయిన నేను ఇప్పుడు మారినానంటే నా పెండ్లం నమ్మింది, మీ ఇంట్లో వాళ్ళందరూ నమ్మిర్రు. కానీ మీరు మాత్రం నమ్మలే. పైసల కోసమే అట్లా చేస్తున్నాని మొత్తుకుర్రు. గిట్ల నా మనసులో విషయాలన్నీ పసికడుతురు కాబట్టే మీరు గొప్ప లాయర్ అయ్యుండ్రు. కానీ మీ లాయర్ తెలివితేటలు నా దగ్గర పనిచేయ. నిన్నస్సలు వదిలిపెట్టను. ఇప్పుడే నేను వెళ్ళి శ్రీవల్లికి నీ గురించి చెప్పేస్తాను. ఊరుకోండి మేడం, చిన్న పిల్లల మాట్లాడతారేంది? చెప్తున్నాను కదా, మీరు నన్నేమి చేయలేరని. అని నువ్వనుకుంటున్నావు, కానీ నీ బండారం మొత్తం బయట పెడతాను. అరే, మళ్ళీ అట్లానే మాట్లాడుతుర్రే. అయినా నా పెండ్లానికి ఏం చెప్తారు? ఈ రాజుగాడు మారలేదు, పైసల కోసమే ఇదంతా చేస్తుండని చెప్తారా? మీరే చూసిరు కదా, నా పెళ్ళంకి ఇప్పుడు నా మాయలో ఉంది. నేను ఏది చెప్తే గదే. మీ అసొంటోళ్ళు ఎన్ని ముచ్చట్లు చెప్పినా దాని చెవికెక్కవు. ఇప్పుడు మీరు నా మాట వినలేదనుకోండి, బిడ్డ ప్రాణాలు పోతాయి. ఏంది మేడం ఆపిర్రు? కొట్టుర్రి 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 కొట్టుర్రి. మేడం, నాకు చెంప దెబ్బలు చెప్పు దెబ్బలు కొత్త కాదు మేడం, ఇవన్నీ మామూలే. ఇక పోలీస్ స్టేషన్ అంటారా? నేను సిద్ధమే. లేదా కోర్టుకెళ్తారా? వెల్లుర్రి, నాకేం ఫికర్లే. మీరు ఏ పాయింట్ మీద వాదించినా నిజాన్ని మడతెట్టేస్తా. నా కన్న బిడ్డ ప్రాణాపాయంలో ఉంటే నేనెందుకు గట్ల చేస్తానని మొత్తుకుంటా, ఏడుస్తా, ఆడనే తల భూమికేసి కొట్టుకుంటా. కసవంటి దాంట్లో నేను ఆరితేరినోణ్ణి. ఒకవేళ ఈ రాజుగాని అదృష్టం బాలేక శిక్ష చేపిస్తివా, అయినా నాకేం పరకపడదు. గా జైలు నాకు అత్తారిలా సోటిది. తేరగా వాళ్ళు పెట్టింది తింటూ బతికేస్తా, గంతేగాని నాగుపోయేదేంలే. కానీ మీరు కోర్టు చుట్టూ తిరిగి నాకు శిక్ష చేయించేలోపు బిడ్డ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. స్వీటీ గురించి అలా మాట్లాడితే బాగోదు. అరే, ఏంది మేడం మీరు? నేను జరగబోయే చెప్తేనే మీరు ఇట్లా అయిపోతుర్రు. ఒకవేళ గదే జరిగితే ఏంది పరిస్థితి? అందుకే నేను చెప్పేది కాస్త సోసాయించుర్రి. నన్ను 10 మంది ముందు చెడ్డోడిగా నిలబెట్టే కన్నా బిడ్డ ప్రాణాలు ముఖ్యం. అందుకే నా మాట వినుర్రి, సరేనా? మేమెంత చెప్పినా భయపడుతోంది. ఏం తినడం లేదు, తాగడం లేదు. స్వీటీ, తను చెప్పింది నిజమేనా? అవును మేడం, చాలా భయంగా ఉంది. నువ్వలా భయపడకూడదు. అన్ని తినాలి, జ్యూస్లు తాగాలి, అప్పుడే హెల్దీగా ఉంటావు, ఇమ్యూనిటీ పెరుగుతుంది. అది కాదు మేడం. చూడు స్వీటీ, నన్ను మేడం అనొద్దు. మరి ఆంటీ అనాలా? ఆంటీ అంటే నీకు యాంటీ అయిపోతా. మరేమని పిలవాలి? నేను మీ పిన్ని ఫ్రెండ్ని కదా, నన్ను కూడా పిన్ని అని పిలువు.
2 పిన్నిలా? ఎస్, డబుల్ బొనాంజా. మీ ఝాన్సీ పిన్ని లాయర్ పిన్ని, నేను డాక్టర్ పిన్ని. ఓకే ఓకే డాక్టర్ పిన్ని. ఇంతకి నువ్వే క్లాస్ చదువుతున్నావు? 5th క్లాస్. మీ క్లాస్ లో నువ్వే ఫస్ట్ వస్తుంటావా? అవును. మా క్లాస్ లో అయితే నేనే లాస్ట్. అవునా? నిజమా? మరి డాక్టర్ ఎలా అయ్యావు? అదే నాకు అర్థం కావట్లేదు. మా ఫ్రెండ్స్ కూడా నన్ను ఆట పట్టిస్తుంటారు, నువ్వెలా డాక్టర్ అయ్యావు అని. ఝాన్సీ గారు, మీరు ఒక్కరే వచ్చారేంటి? ఆ రాజయ్య వాళ్ళు రాలేదా? రాలేదండి. అంటే వాళ్ళు ట్రీట్మెంట్ ఒప్పుకోలేదా? ఏం జరిగిందండి అసలు? మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళారా? వెళ్ళాను. నన్ను క్షమించండి. బిడ్డని ఇస్తామంటే వస్తాం, లేదంటే మీరు వెళ్ళండి. $2 కోట్లు నాకు ఇస్తే స్వీటీ ప్రాణాలు దక్కుతాయి. ఏంటండి మీరు చెప్పేది? అవునండి, ఆ రాజయ్య పచ్చి దుర్మార్గుడు. 2 కోట్లు ఇస్తే ఏ గొడవ చేయకుండా శ్రీవల్లిని హాస్పిటల్కి తీసుకొస్తాను అన్నాడు. ట్రీట్మెంట్ జరిపిస్తాడంట. వాడిని చూసినప్పుడే అనుకున్నాను వాడు క్రిమినల్ అని. వాడికి నా స్టైల్లో ట్రీట్మెంట్ ఇవ్వాలి. అసలు కన్నబిడ్డ ప్రాణాలతో బేరాలాడడం ఏంటండి? పుట్టగానే బిడ్డని ఎత్తుకుపోయినవాడు, వాడి బుద్ధి ఎందుకు మారుతుంది? అవునులేండి, అది నిజమే. కానీ ఇప్పుడు ఏం చేద్దాం? అదే తెలియడం లేదండి. నాకు చాలా కంగారుగా ఉంది. మీరేం కంగారు పడకండి ఝాన్సీ గారు, మన ప్రయత్నం మనం చేస్తున్నాం కదా. స్వీటీకి ఏమీ కాదు, మీరు ధైర్యంగా ఉండండి. సరే, ముందు స్వీటీ దగ్గరికి వెళ్దాం, పదండి. రండి. సార్, బిల్ డ్యూ ఉంది, పే చేయాలి. నేను పే చేస్తాను. ఓకే సార్. ఝాన్సీ గారు, మీరు స్వీటీ దగ్గరికి వెళ్ళండి, నేను పే చేసి వస్తాను. స్వీటీ ఉదయం నుంచి మిమ్మల్ని అడుగుతుంది. ముందు మీరు లోపలికి వెళ్ళండి. అవును, నీ ఫేవరెట్ హీరో ఎవరు? మహేష్ బాబు. అయితే ఒక డైలాగ్ చెప్పు. పర్లేదు, చెప్పు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో వాడే పండుగాడు.
వెరీ గుడ్. ఎవరు ఇంజెక్షన్ పొడిస్తే పేషెంట్ కెవ్వుమని అరుస్తారో అదే ప్రియాంక. చూసావా ఎలా అరిచిందో? సరే, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్పు. నాకు కొంచెం తిక్కుంది కానీ దానికి ఒక లెక్కుంది. సూపర్. సరే, ఇప్పుడు నేను చెప్తాను విను. నాకు కొంచెం తిక్కుంది కానీ నా ట్రీట్మెంట్ కి ఒక లెక్కుంది. ప్రియాంక, హాయ్ ఝాన్సీ, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఏం చేస్తున్నానని మాత్రం అడక్కు, ఎందుకంటే నేను డాక్టర్ని. హెల్త్ ప్రాబ్లం ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. ఎలా ఉన్నావు ఝాన్సీ? ఓకే, ఫైన్. నువ్వెలా ఉన్నావు? ఐఎమ్ ఆల్వేస్ ఫైన్. నేను నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉంటాను. తను నా చెల్లెలు రాణి. తను స్వీటీ. స్వీటీ మీ అక్క కూతురు. అంటే మీకు ఆల్రెడీ పరిచయాలు అయిపోయాయా? నీకు తెలుసు కదా ఈ ప్రియాంక గురించి. నాకు చిన్న పాయింట్ దొరికితే చాలు అల్లుకుపోతాను. అవును పిన్ని, ఈ డాక్టర్ చాలా బాగా మాట్లాడుతుంది. చాలా సరదాగా ఫన్నీగా మాట్లాడుతుంది. అక్క, మేమిద్దరం ఇదివరకు పార్కులో కలిసాం. మంచి కలుపుగోలు మనిషి. మరీ అంత పొగడకండి. నాకు పొగడతలంటే ఇష్టం ఉండదు. అది నా నేచర్. నేను అలాగే ఉంటాను. ఝాన్సీ, నేను ఇందాకే స్వీటీ రిపోర్ట్స్ చెక్ చేశాను. నథింగ్ టు వరీ. నువ్వేం ప్రెజర్ తీసుకోకు. ట్రీట్మెంట్ అయితే క్యూర్ అవుతుంది. అవును, ఆల్రెడీ డోనర్ దొరికారని నాకు డాక్టర్ చెప్పారు. ఇంకా ట్రీట్మెంట్ ఎందుకు డిలే అవుతుంది? చెప్పు ఝాన్సీ. అదొక పెద్ద కథ ప్రియాంక. అయితే షార్ట్ గా చెప్పు. అది కాదు ప్రియాంక, నీకు తర్వాత డీటెయిల్డ్ గా చెప్తాను. ఏంటి, డోనర్ మనీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అయినా ఇలాంటి విషయాల్లో అవన్నీ కామనేలే. మనీ గురించి నువ్వేం టెన్షన్ పడకు. నేనున్నాను కదా, నేను మనీ అరేంజ్ చేస్తాను. వాళ్ళు ఎంత అడిగినా ఇచ్చేద్దాం. అదేం లేదు ప్రియాంక. అవునా? మరింకేంటి ప్రాబ్లం? తర్వాత చెప్తానంటున్నాను కదా. సరే, కానీ ఏం అవసరమున్నా నన్ను అడుగు, ఓకేనా? అలాగే. సరే ఝాన్సీ, నాకు ఒక మీటింగ్ ఉంది, నేను మళ్ళీ వస్తాను. సరే, బాయ్ స్వీటీ. బాయ్. బాయ్ రాణి. బాయ్. అక్క, తనున్న కాసేపు అందరిలో చాలా సంతోషం నింపి వెళ్ళింది. నన్ను కొట్టకండి సారు, నన్ను ఇవ్వండి సారు. నేనేం చేసినా సారు? ఎందుకు సారు ఇట్లా కట్టేసిర్రు? సారు సారు ఏం సార్ ఇట్లా చేస్తుర్రు? సారు నన్ను ఇటు చేయరు సారు, నాకేం తెలియదు సారు, నేనేం చేయలేదు సారు. నన్ను ఎందుకు ఇలా కట్టేసారు సారు? నాకు భయంగా ఉంది సారు. జర ఇప్పుడు సారు, ఇప్పుడు మారిపోయినా సారు. ఝాన్సీ గారు మీ ఇంటికి వచ్చి ట్రీట్మెంట్కి రమ్మంటే ఏమన్నారా? మా బిడ్డను మాకిస్తే వస్తామన్నాం సారు. ఇంకేమన్నారా? చెప్పరా, ఇంకేమన్నావు? మాకు పైసలొద్దు, బిడ్డే కావాలన్నాం. మరి తర్వాత 2 కోట్లు ఇస్తే ట్రీట్మెంట్ ఒప్పుకుంటానన్నావంట కదా? నీకెంత ధైర్యం ఉంటే ఝాన్సీ గారిని 2 కోట్లు అడుగుతావు? అసలు ఏమనుకుంటున్నావురా? లే సారు, నేను అడగలే.
అదంతా అబద్ధము. నేను చెప్పేది నిజం సారు. ఏంట్రా అబద్ధం? అబ్బా అమ్మా సారు వద్దు సారు. అబ్బా అమ్మా అబ్బా అబ్బా సార్ సార్ వద్దు సార్. అబ్బా అమ్మా అమ్మా సార్ 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 అబ్బా 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 చెప్పరా పెడతా సార్. వదిలేండి సార్. అబ్బా ఝాన్సీ అబద్ధం చెప్పదు. చెప్పరా అసలు నీ ప్లాన్ ఏంటి? అందరి ముందు డబ్బులు వద్దని ఝాన్సీ గారిని మాత్రమే డబ్బులు ఎందుకు అడిగావు? చెప్పరా చెప్పు. అబ్బా అమ్మా సార్ వద్దు సార్. అబ్బా చెప్పు. అమ్మా సార్ 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 అబ్బా చెప్పరా అబ్బా సార్ చెప్పరా చెప్పు. వద్దు సార్. కొట్టొద్దు సార్. నిజం చెప్పే వరకు నిన్నొదలను. చెప్పరా. అమ్మా అమ్మా సారు వద్దు సారు. అమ్మా 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 సార్ సార్ వద్దు సార్. చెప్పరా అమ్మా చెప్పు. సార్ 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 అమ్మా 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 వద్దు సార్. మీకు దండ పెడతా సార్. అమ్మా అమ్మా చచ్చిపోతా సార్. చెప్పు. వదిలేండి సార్. చెప్పరా. రే ధనుంజయ్, ప్రతి క్షణం ఈ తలనొప్పి నేను భరించలేనురా. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటి నాన్న? స్వీటీ ప్రాణాలని ఆ రాజయ్య వాళ్ళు నిలబెడతామంటున్నారు కాబట్టి తనని వాళ్ళకి అప్పగించేద్దాం. వద్దని చెప్తున్నాను కదా సార్. నేను నిన్ను అడగలేదు. కొంచెంసేపు సైలెంట్గా ఉండు. నువ్వు చెప్పురా ధనుంజయ్. మీ ఇష్టం నాన్న, మీరేదనుకుంటే అది. ఏమండి కమలా, నువ్వేం మాట్లాడుకో. నాన్న, ఝాన్సీ కోపంలో ఆ రాజయ్య వాళ్ళని 4 మాటలు అనుండొచ్చు. కానీ ఇప్పుడు వాళ్ళు స్వీటీని ఇవ్వమని అడిగారని మనం ఇచ్చేయడం కరెక్ట్ కాదేమో నాన్న. ఇవ్వకపోతే వాళ్ళు ట్రీట్మెంట్ ఒప్పుకోమంటున్నారు కదా. అసలు నువ్వు ఆ రోజు మౌనంగా ఉంటే ఇదంతా జరిగేదే కాదు ఝాన్సీ. అందుకే కాస్త ముందు వెనక ఆలోచించి మాట్లాడాలి. చూడు ఇప్పుడేం జరిగిందో. మనమే వాళ్ళ చేతుల్లో స్వీటీని పెట్టాల్సి వస్తుంది. ఆ అవసరం లేదు సార్. ఎందుకు ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతున్నావు ఝాన్సీ? స్వీటీ పరిస్థితి క్రిటికల్ గా ఉంది. ముందు మనం తన ప్రాణాలు దక్కించుకోవాలి గాని ఇలా నీతోనే ఉండాలనుకొని తన ప్రాణాల మీదకి తీసుకురావడం మూర్ఖత్వం అవుతుంది. అది కాదు మేడం. ఆ రాజయ్య ఒక దుర్మార్గుడు. డబ్బు కోసం ఎంతకైనా దిగజారిపోతాడు. చూస్తూ చూస్తూ అలాంటి వాడి చేతుల్లో స్వీటీని పెట్టలేను. అంటే నీ దృష్టిలో ప్రాణం పోయడం కూడా దుర్మార్గమా? కాదు సార్. కానీ ఆ రాజయ్య స్వీటీ ట్రీట్మెంట్ ని అడ్డం పెట్టుకుని నాతో బేరాలాడుతున్నాడు. ఏంటి ఝాన్సీ నువ్వు అనేది? అవును సార్. వాడికి 2 కోట్లు ఇస్తే ట్రీట్మెంట్ కి ఒప్పుకుంటాడంట. అంతేకాకుండా స్వీటీ కూడా వాళ్ళకి అక్కర్లేదట. నువ్వు చెప్పేది నిజమా? అవును మేడం. బావగారు పని కట్టుకుని మరి ఇంటికెళ్ళి డబ్బిస్తానంటే వద్దన్నవాడు ఇప్పుడు డబ్బులు అడగడం ఏంటి? అందరి ముందు వాడు మంచిగా నటిస్తున్నాడు. వాడి మీద నాకు డౌట్ గా ఉంది. అందుకే స్వీటీని ఇవ్వద్దు అంటున్నాను. అసలు డౌట్ పడాల్సింది వాడి మీద కాదు, నీ మీద. సార్, నువ్వేం చెప్తున్నావో నీకైనా క్లారిటీ ఉందా? కోర్టులో ఎవిడెన్స్ సబ్మిట్ చేసినట్టు ఒకటి తర్వాత ఒకటి రివీల్ చేస్తున్నావు. అసలు నువ్వు చెప్పేది నమ్మశక్యంగా ఉందా? ముందేమో అసలు ట్రీట్మెంట్కే ఒప్పుకోలేదు అన్నావు. తర్వాత ఏమో ట్రీట్మెంట్కి ఒప్పుకున్నారు కానీ స్వీటీని వాళ్ళకి ఇవ్వాలి అని కండిషన్ పెట్టారు అన్నావు. ఇప్పుడేమో వాళ్ళకి స్వీటీ వద్దు 2 కోట్లు ఇస్తే చాలు అన్నారని అంటున్నావు. నేను చెప్పింది నిజం సార్. నమ్మడం నమ్మకపోవడం అనేది మీ ఇష్టం. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీటీని వాళ్ళకి ఇవ్వకూడదు.
ఒకవేళ మీరు కాదంటే నేను ఎంత దూరమైనా వెళ్తాను, అంతేకాని స్వీటీని మాత్రం వదులుకోను. సారు సారు అయ్యా సారు, అయ్యా అయ్యా మాకేం తెలియదయ్యా, మమ్మల్ని మీరే కాపాడాలయ్యా. నా పెరిమిటిది. ఏయ్ ముందు ఏడు పాపు, మీ వల్ల ఆల్రెడీ ఇంటిల్లి పాది ఏడుస్తూనే ఉన్నాం. చిచ్చి ఏమిటో నా బ్రతికి ఇలా అయిపోయింది. అయినా డైరెక్ట్గా ఇంట్లోకి రావటమేనా? ఇదేమన్నా మీ బంధువులు ఇల్లు అనుకున్నావా? అది కదయ్యా, పోలీసులు నా పెరిమిటిని పట్టుకోబోయిండ్రు. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆడ కూడా లేడు. నాకేం చేయాలో తెలియక ఇట్లొచ్చిన సారు. వాడేం దొంగ పని చేశాడో అందుకే పోలీసులు పట్టుకెళ్ళి ఉంటారు. లే అయ్యా, నా పెరిమిటి ఇప్పుడు గసటి పనులు చేయట్లేదు. మీ గౌతమ్ బాబే తోలుకుని రమ్మన్నారట. ఏందయ్యా గిది, మీరు చాలా పెద్ద మనుషులు, బాగా చదువుకున్నోళ్ళు, గిట్లా మా మీద కక్ష ఎందుకు కడుతుండ్రు? నా బిడ్డ నాకు కాకుండా చేస్తుండ్రు, ఇప్పుడు నా మొగుడిని కూడా నాకు కాకుండా చేస్తారా? అసలు నేనేం పాపం చేశానయ్యా? ఎందుకు ఇంత అన్యాయం చేస్తుండ్రు? అన్యాయం చేస్తున్నావా? ఏంట్రా ఇది? ఇంకే ఉంది డాడ్, ఈ ఝాన్సీ గారు గౌతమ్కి లేనిపోనివన్నీ కల్పించి చెప్పినట్టుంది.